దేవుణ్ణి మర్చే వారందరూ జమ్మును పోలిన వారు అంటూ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, బురద లేకుండా జమ్ము పెరుగునా, నీరు లేకుండా రెల్లు మొలుచునా, అది కోత కోయక ముందు చాలా పచ్చగా కనిపించునను, తరువాత దాని గతి అన్ని మొక్కల కంటే అది త్వరగా వాడిపోవును అనేటువంటి మాట చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని ఎరగనటువంటి వారు పచ్చగా కనిపించునను వారు అతి త్వరగా వాడిపోయే జమ్మును పోలినటువంటి వారు అంటూ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని మర్చావా, దేవుని దూరం అయ్యావా, నీవు ఎండిపోయేటువంటి వాడి పట్టినటువంటి జమ్ముతో పోలినటువంటి వాడవు అనేటువంటి విషయాన్ని మర్చిపోకు.